శివగారు శివగారు మేము ఏమంటున్నాం అంటే ఇద్దరు బడేబాయ్ చోటేబాయ్ లాగా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి ఏం తెచ్చిర్రు మీరు 8 మంది ఎంపీలని బీజేపీ గెలిపించారు 8 మంది ఎంపీలని కాంగ్రెస్ గెలిపించారు 8 8 కలిస్తే 16 అనుకున్నారు అందరు కానీ గుండు సున్నా అయింది అది నేను అనడం కాదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే గాడిది గుడ్డిచ్చిర్రు అని చెప్పేసి ప్రదర్శనలు చేసి చూసినాం మనం కాబట్టి తెలంగాణకు ఒరిగింది ఏం లేదు ఈ 8 మంది ఎంపీలు గెలిచిన తర్వాత తెలంగాణకు వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి ప్రయోజనం ఏందో చెప్పాలి బీజేపీ మిత్రుడు చెప్తున్నారు కదా మెట్రోకి మొన్ననే ఫేజ్ 2 కి సంబంధించి ఈ ప్రభుత్వం కూడా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక అలైన్మెంట్ ఉంటే దాన్ని మార్చి మళ్ళా ఇంకొక అలైన్మెంట్ మార్చి ఓల్డ్ సిటీ నుండి తీసుకుపోతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టింది ప్రపోజల్ దానికి ఇప్పటి వరకు నిధులు లేవు దానికి అప్రూవల్ లేదు కేంద్ర ప్రభుత్వం నుండి కానీ కేంద్ర ప్రభుత్వం పూణేకి సంబంధించినటువంటి మెట్రోకి మొన్ననే కేబినెట్ లో అప్రూవల్ చేసింది గతంలో కూడా చెన్నైకి వాళ్ళకి ఓట్లు ఎక్కడెక్కడ కావాలనో చెన్నైకి అప్రూవల్ చేసింది అంతకుముందు బెంగళూరుకి అప్రూవల్ చేసింది కానీ తెలంగాణకు మాత్రం ఇవ్వలేదు ఎంత ఘోరం అంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో మొత్తం దేశం మీద 157 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తెలంగాణకు ఇవ్వలేదు వీళ్ళ చిత్తశుద్ధి ఈ బీజేపీ పాలకుల చిత్తశుద్ధి ఈ విధంగా ఉంది తెలంగాణ మీద అది కాకుండా ఆది నుండి కూడా మోడీ గారు ఫస్ట్ నుండి ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ కేబినెట్ సమావేశం తెలంగాణ రాష్ట్రం ఇంకా ఏర్పడలేదు అంటే ఇంకా ఫోర్స్ లకు రాకముందే జూన్ 2 కన్నా ముందే ఫస్ట్ కేబినెట్ మీటింగ్ పెట్టేసి తెలంగాణకు సంబంధించినటువంటి గతంలో మీకు 9 మంది ఎంపీలు ఉన్నప్పుడు మీరు ఏం సాధించారంటే ఏం చెప్తారు? ఫైట్ చేసాం సార్ శివగారు చాలా విషయాల్లో ఫైట్ చేసి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల అనుమతుల కోసం చాలా పోరాటాలు చేసి హైకోర్టు విభజన కూడా ఏ విధంగా జరిగిందో మీకు తెలుసు హైకోర్టు విభజన కూడా కొట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది కృష్ణా నది మీద ఒక ట్రిబ్యునల్ వేయాలని మేము సుప్రీంకోర్టు వరకు పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిండే సుప్రీంకోర్టు పోయిన తర్వాతనే ట్రిబ్యునల్ వచ్చింది మీకు తెలుసుకోవాల్సినటువంటి ఏంటంటే ఆ రోజు కూడా మేము కూడా చాలా సఖ్యతగా ఉండాలి కొత్త రాష్ట్రం ఏర్పడ్డది కేంద్ర ప్రభుత్వం నుండి చాలా అనుకున్నాం కానీ ఆ రోజు చంద్రబాబు కౌగిల్లో ఉన్నటువంటి మోడీ గారు తర్వాత మాట్లాడండి మీరు ఎప్పుడు తెలంగాణ చర్చ ఒక్క రోజన్నా తెలంగాణ మీద ప్రేమ చూపి అని ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేంద్ర ప్రభుత్వం కాబట్టి మేము చాలా సఖ్యంగా కొన్ని విషయాల్లో బిల్లులకు కూడా మద్దతు ఇచ్చినాం జిఎస్టీ కావచ్చు మిగతా 370 ఆర్టికల్ కావచ్చు ఇట్లాంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు రైట్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది సుబ్రహ్మణ్యం పటేల్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను రైట్ దయాకర్